ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒక ఊళ్ళో ఉన్నట్టు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అయితే వాళ్ళ నాన్న పొలము పుట్ర ఏవో ఉన్నాయి. మామూలుగా ఊళ్ళలో ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు కూడా భాగాలు పెడుతున్నారనుకో ఆస్తుల్లో, పల్లెటూళ్ళల్లో ఇల్లు ఒకళ్ళకి పొలం ఒకళ్ళకి అట్లా, లేకపోతే పొలం ఒకడికి గొడ్డు గోదా ఒకడికి అట్లా ఇచ్చేవారు. అయితే ఏమైందంటే ఈ రైతుకి ఒక 4-5 గేదెలుండి ఓ చిన్న మడి పొలం ఉంది. ఈయన ఏం చేశాడంటే ఈ పొలం మడిని సగం చేసి ఈ గేదెల్ని సగం చేస్తే ఎవడికి ఎక్కువ రాదు అని ఆలోచించి ఏం చేశాడంటే పొలం చిన్నవాడికి ఈ గొడ్డు గోదా పెద్దవాడికి ఇచ్చేసరికల్లా సరే ఏమైంది, పంచుకున్నారు. తండ్రి కాస్త గతించాడు. వీళ్ళిద్దరూ చెరుకో పక్కన పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేసుకుంటున్నారు. అయితే ఈ గొడ్డు గోదా వచ్చిన పెద్దవాడికి వాళ్ళ ఆవిడ కూడా పుట్టింటి నుంచి ఒక 4 గొడ్లు తెచ్చింది. ఈ గొడ్లు ఆ గొడ్లు రెండు కలిసి బాగా చక్కగా వృద్ధి అయి పాల వ్యాపారం బాగా కలిసి వచ్చి చకచకా వాడు సంపాదించేసుకున్నాడు స్పీడ్గా. భార్య మంచి తెలివి కలిది. ఆవిడ కూడా పుట్టింటి నుంచి ఏదో 10 రూపాయలు ఆస్తి వచ్చి ఉంటుంది. మొత్తం కలిసి వాడు బాగా ఘనంగా గ్రాండ్గా ఉన్నాడు. క్రమంగా పెరగటమే మొదలుపెట్టాడు. ఇంతలో ఏమైందంటే వాళ్ళకు గొడ్ల సావిడి వేసిన ఒక పాక వేసిన ప్లేస్ ఉంది. వాళ్ళు అంటే గొడ్లుంటే ఒట్టి గొడ్లు ఇవ్వరు కదా, గొడ్ల పాక కూడా ఇస్తారు. ఆ పాక వానకి కూలిపోతే పాకను తీసి కొత్త పాక ఏర్పరుద్దాం అనుకుని పాక తీసేసరికి దాని కింద ఒక బంగారపు లంకె బిందె లాంటిది దొరికింది వాడికి, పెద్దవాడికి. దొరికేసరికల్లా ఊళ్ళో అందరూ అన్నారు, ఒరే మీ నాన్న ఇచ్చిన స్థలం కదా, ఆ స్థలం కింద ఉందంటే మీ తాతలదో ముత్తాతలదో అయి ఉంటుంది, కాబట్టి నువ్వు మీ తమ్ముడు ఇద్దరు పంచుకోవాలి అని అన్నారు. పెద్దవాడు ఒప్పుకోలేదు దానికి. వాళ్ళ ఆవిడ కూడా ఒప్పుకోలేదు. న్యాచురల్లీ భార్యామణి ఒప్పుకోలేదు. అదేమిటి ఇది మనకి ఇచ్చాడు, మనలో ఉంది, ఇప్పుడు వాడి పొలంలో పడితే ఆడు అంటారా వీళ్ళు పొలం వాడిదనరా, ఈ గొడ్లపాక మంది కాబట్టి మనమే తీసుకోవాలంది. తమ్ముడు కూడా చాలా మంచివాడు పాపం, వాడు కంపెల్ చేయలే. వాడికి ఇచ్చిన దాంట్లో దొరికింది కాబట్టి వాళ్ళదే. ఈ లోపల బాగానే ఉంది కదా, గొడ్డు గోదాతోటి బాగా డబ్బులు వచ్చినాయి, అత్తారింటి నుంచి ఆస్తి వచ్చింది, ఓ పాదేదో దొరికింది ఒకటి, వాడు బాగా ధనవంతుడు అయ్యాడు. ఈ రెండో వాడు మన కథానాయకుడు రెండో వాడు అనమాట. ఇక్కడ ఈయనకి చిన్న పొలమే కదా, ఎక్కువ లేదు స్థలం. సరే ఏం చేసేవాడు, తను దాన్ని తవ్వి ఏదో 4 మొక్క 3 వేసుకునేవాడు. ఓ సంవత్సరం అయిందట, బాగా వానలు పడితే వీళ్ళ ఆవిడ తన భార్య పుట్టింటి నుంచి తోటకూర విత్తనాలు తెచ్చిందట. అని తోటకూర విత్తనాలు ఇన్నైనా కూడా బోల్డ్ మొక్కలు అవుతాయి. తోటకూర విత్తనాలు నలకంటే ఉంటుంది, ఆవగింజలో 60 వంతుడు చిట్టిగా ఉంటుంది. సరే ఆ తెచ్చిన చారెడు ఏం చేశారు, పొలం బాగా దున్ని చక్కగా మడంతా జిమ్మేసరికల్లా బాగా వచ్చింది. వర్షాలు పడేసరికల్లా వాన పడితే తోటకూర 3 రోజులు ఇంత ఎత్తున వచ్చేస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. సరే రోజు ఓ మోపడి కోసుకెళ్ళి అమ్ముకుని వచ్చిన 10 రూపాయలతో తిని బతికేవాడు. బాగానే ఉంది కదా. కొన్ని రోజులు గడిచేసరికల్లా ఈ తోటకూర గుంపులో ఒక చెట్టు బాగా ఏపుగా పెరుగుతుందట. మామూలుగా మనం చూస్తాం తోటకూర కాడలు లావుపాటి కాడొచ్చి ఎత్తుగా వస్తుంది. ఒక చెట్టు బాగా ఏపుగా ఉంది. ఆ ఏపుగా ఉంటే అంతే ఏపుగా ఉన్న దాన్ని చూసి ముద్దుగా బాగుందనమాట. దాన్ని వదిలిపెట్టాడు. చుట్టుతా కొయ్యగా అది బాగా ఇంత ఎత్తున వచ్చింది. పైకి వచ్చేసరికల్లా అంత పైకి వచ్చేసరికల్లా కాడ ముదిరిపోతుంది. దాని ఆకు పులుసుకు పనికిరాదు, దాని కాడ పులుసు కూరకి పనికిరాదు. అసలు తోటకూర ముదిరిపోతే మనం వాడడం. సరే అదేదో వృక్షంలాగా ఉంది కదా అని దాన్నే వదిలిపెట్టి మళ్ళీ తవ్వుకుని మళ్ళీ వేసుకున్నాడు. కొత్త మడి వేసిన ఈ పాత మడిలో ఉన్న గోంగూర ఈ తోటకూర మహావృక్షం అట్లా పెరిగి ఇంచుమించు ఒక కొబ్బరి చెట్టు అంత అయిపోయింది. ఒక 2 ఏళ్ల వయసున్న కొబ్బరి చెట్టు ఎంత ఉంటుంది, బాగా 2 నిలువులు అంత ఎత్తునుంది. చక్కగా ఆకుపచ్చగా ఆకులు ఇంతలావు కాండంతో నవనవలాడుతూ బ్రహ్మాండంగా ఉండేది. అది నవనవ చూడడానికి అది కట్టేసి పులుసులో వేసుకుందుకు పనికిరాదు. అది అలాగే ఉంచాడు. ఊళ్ళో వాళ్ళందరూ ఈ తోటకూర మహావృక్షాన్ని చూడడానికి వచ్చేవాడు. బాగుంది. అయితే ఏమన్నారు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమన్నారు, ఇలా కాదు, ఈ తోటకూర చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ ఏదైనా తృణమో పణమో నీకు ఇవ్వమను, ఇది మహావృక్షం, ఎక్కడా పెరగదు, రేరు మొక్క కదా, వృక్ష జాతుల్లో రేరు వృక్ష జాతి చూడడానికి వచ్చేవాళ్ళు ఓ తృణమో పణం ఇవ్వాలంటే వీడు ఒప్పుకోవాలి. అయ్యో అదేమిటండి, ఏం అక్కర్లేదు, వచ్చిన వాళ్ళ తలా గుప్పెడు తోటకూర కొనుక్కెళ్ళండి చాలన్నాడు. వీడు బుద్ధిమంతుడు అనమాట. సరే ఈ విషయం అంతా ఆ ఊళ్ళో ఉన్న రాజుగారికి తెలుసు. ఈ మహావృక్షం ఏమిటో చూద్దామని వస్తే ఆయన పెద్ద గొడుగులాగా ఉన్న ఆ తోటకూర చెట్టు చూసేసరికల్లా ఆయనకి తెగ నచ్చేసింది. అప్పుడప్పుడు వచ్చి చూస్తుండేవాడు దాని అందాన్ని. అయితే ఒకరోజు ఇతను అన్నాడు, ఈ రెండోవాడు, అయ్యా ఇలాంటి మహావృక్షం మామూలుది కాదండి, ఇది మీలాంటి వాళ్ళ దగ్గర ఉండాలి. నేనేం చేస్తాను, దీనికి చుట్టూతా పాదు అవి తవ్వి చక్కగా నీళ్లు అవి పోసి ఇంకా పెడుతుంటే ఇంకా పెద్దగా ఎదుగుతుంది, ప్రజలకు చూపించడానికి బాగుంటుంది. మీ దివాణానికి బోల్డ్ మంది వాళ్ళు వీళ్ళు కొత్త వాళ్ళు బయట దేశాల నుంచి వస్తారు కదా, వేరే రాజ్యాల నుంచి,
వాళ్ళంతా చూడడానికి బాగుంటుందండి, అందరూ నా పొలంలోకి ఏమొస్తారండి అంటే రాజాగారు అన్నారు, ఇచ్చేస్తావా నాకు అన్నారు. ఇచ్చేస్తానండి, తీసుకెళ్ళండి మహారాజులాగా, కాకపోతే దీన్ని ఎట్లా తీసుకెళ్తారో చూసుకోండి అన్నాడు. ఇప్పుడు మనకు వచ్చింది కదా ప్రక్రియ, చుట్టూతా తవ్వి వేర్లతో సహా తోటకూర వృక్షానికి పెద్ద వేళ్ళు ఏమి ఉండవు, కొద్దిగానే ఉంటాయి వేళ్ళు, చుట్టూతా తవ్వారు. ఆ మొత్తం అంతా అలాగే పెకలిచి ఓ బండిలో పెట్టి జాగ్రత్తగా పట్టుకెళ్ళి రాజుగారి ఉద్యానవనంలో పాతిపెట్టారు. వృక్షాన్ని పాతేసేస్తే దాన్ని చక్కగా నీళ్ళు పోస్తే మళ్ళీ కళకళలాడుతూ బ్రహ్మాండంగా ఉంది. ఇంత మహావృక్షాన్ని తనకి గిఫ్ట్ చేసినందుకు రాజుగారు ఏం చేశారు, ఓ అంత మూటెడు బంగారు నాణేలు ఈ చిన్న రైతుకి ఇచ్చారు, ఈ రెండో వాడికి. ఇచ్చేసరికల్లా వెంటనే వీడి చుట్టుపక్కల పొలం అది కొనుక్కొని చక్కగా బాగుపడ్డాడు. బాగుంది కదా. తమ్ముడికి తోటకూర తప్పిస్తే ఇంకేమీ లేదు. ఏమీ లేని తమ్ముడికి ఒక మూట బంగారు నాణేలు వచ్చేసరికల్లా ఈ అన్నయ్యకి వదినకి ఇద్దరికి కష్టం తోచింది. వీడికి ఎలా వచ్చేసినాయి, ఒక వెధవ తోటకూర చెట్టుకి ఇంత డబ్బు వచ్చిందా, మనం కూడా ఏదైనా గ్రాండ్గా చేయించి రాజుగారికి ఇస్తే ఇంకా బాగా డబ్బులు వస్తాయని ఊహించారు. ఊహించి ఏం చేశాడు ఇతను, ఆలోచించాడు రాజుగారికి గిఫ్ట్ ఇవ్వాలి, ఏం గిఫ్ట్ ఇవ్వాలి. అప్పుడు బాగా థాట్ చేశాక వాళ్ళని వీళ్ళని అడిగాడు. రాజుకి ఏమిటంటే ఇష్టం అంటే ఆయనకి కత్తులు డాళ్ళు అవి అంటే ఇష్టం బాగా, మొక్కలు మోళ్ళు ఇష్టం. మొక్కను చూశాడు కదా, ఒక మొక్కను ప్రేమించాడు ఆయన ఆల్రెడీ పాపం, దాని మొహంలో పడి బంగారం మూట కూడా ఇచ్చాడు. ఇంకా రెండో మొక్క కుదరదు, కత్తి డాలు ఇష్టం కాబట్టి కత్తులు ఆయన దగ్గర ఉంటాయి, డాల్ ఒకటి బాగా చేయిద్దామని వీడు తన దగ్గర ఉన్న మొత్తం బంగారం అంతా కరిగించి పెద్ద బంగారపు డాలు తయారు చేయించాడు. ఈ డాల్ అంటే ఏమిటి, కత్తి యుద్ధం చేసేటప్పుడు అడ్డం పెట్టుకునే ఒక సాధన డిప్పలాగా ఉంటుంది, బోర్లించిన సిమెంట్ డిప్పలాగా ఉంటుంది సరిగ్గా చెప్పాలంటే. పెద్ద డిప్ప తయారు చేయించాడు. ఘనంగా ఉండద్దు, చిన్నది హ్యాండీగా ఉండేది కాదు, హ్యాండీగా ఇంతే ఉంటుంది, ఇది బాగా ఘనంగా చేయించాడు పెద్దది. ఈ పేద దాంతోపాటు ఏం చేశాడు, మిగిలిన తన దగ్గర ఉన్న ఆస్తి స్వాస్తి అన్నీ అమ్మేసి రకరకాల పచ్చలు, కెంపులు, వజ్రాలు, వైఢూర్యాలు బోలెడన్ని తెప్పించి దాన్ని నిండా పొదిగింపించాడు. అయిందా. ఇదంతా అయ్యాక ఒక పెద్ద బండిలో పెట్టుకుని తీసుకెళ్లి రాజావారికి ఇచ్చారు. ఈయన దగ్గర ఉన్న బంగారం అంతా అయిపోయింది, ఆస్తి స్వాస్తి మొత్తం అమ్మేశాడు. ఇంకా మిగిలింది ఏమిటంటే ఇల్లు, గొడ్డు గోదానే మిగిలిన, ఇల్లు కూడా మిగిలింది అంతే, ఇంకేమీ లేదు వాళ్ళ దగ్గర. ఈ డాల్ పట్టుకెళ్ళి ఇచ్చేసరికి రాజుగారు ముచ్చట పడిపోయాడు. ఆయనకి అట్లా కొత్త వస్తువులు అంటే ఇష్టం. తోటకూర చెట్టును చూస్తే ఎంత సరదా వచ్చిందో ఈ డాల్ని చూసినా అంత సరదాయే వచ్చింది రాజాగారికి. చాలా బాగుంది, ఎంతో మెచ్చుకున్నారు. ఇంత అత్యద్భుతమైన వస్తువు నేను ఎప్పుడు చూడలేదు, తయారు చేద్దామన్న ఊహ కూడా రాలేదు, వీడెవడో ఇవి మహత్తరంగా ఉంది, వీడి ఐడియా చాలా బాగుంది. సరే ఇప్పుడు ఇంత గొప్ప గిఫ్ట్ తెచ్చిన వాడికి మనం కూడా ఏదైనా ఇవ్వద్దు, ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని ఆలోచించారు. మంత్రులు అన్నారు, ఏముంది ప్రభు, డాల్ తెచ్చిచ్చాడు, గుర్రాలు, రొట్టుపిట్టలు, ఏనుగులు అవన్నీ ఇచ్చేయాలండి అన్నాడు. అవన్నీ ఇవ్వాలి, వాటి నిండా బంగారపు మూటలు వేసి, మొహరీల మూటలు వేసిస్తే వాడి బాకీ తీరిపోతుంది అన్నారు. అనేసరికల్లా రాజావారు అన్నారు, ఏమిటో మీ తెలివి, ఇంత బంగారపు వస్తువుని వీడు మనకి గిఫ్ట్ చేశాడంటే వాడి దగ్గర ఎంత ఉంది, బోల్డ్ ఉంది, వాడికి మళ్ళీ బంగారం ఇవ్వటం పిచ్చిలాగా, బంగారం ఇవ్వకూడదు, బంగారం కాదు, వీడికి ఎంత అమోఘమైన వస్తువు తెచ్చాడో అంతే అమోఘమైన వస్తువుని ఇవ్వాలి. రాత్రంతా దీర్ఘంగా ఆలోచించారు. మర్నాడు ఒక బృహత్తరమైన ప్రణాళిక వేసి, ఈ దగ్గర తోటకూర మహావృక్షం ఉంది కదా, నేను అనుకున్నాను, ఈ మహావృక్షాన్ని పెళ్లతో సహా పెకిలించి తీసుకెళ్లి వాళ్ళ బాకెట్లో పెట్టారు. మీరు ఇచ్చిన మహత్తరమైన కానుకకి అంతే మహత్తరమైన కానుకని తిరుగుటపాలో రాజావారు పంపించారని ఒక ఉత్తరం రాసి దానికి పెట్టి వీళ్ళ బాకెట్లో తోటకూర మహావృక్షాన్ని పాతిచ్చారు. అది పెద్ద స్తంభం ఇంతలా నుండి పైదాకా చూడాలన్నమాట. ఇప్పుడు ఈయనకి అన్నీ పోయినాయి, ఏమి లేవు, తోటకూర ఒకటి మిగిలింది. ఇప్పుడు మళ్ళీ ఈయన ఎక్కడ స్టార్ట్ చేయాలి, తమ్ముళ్ళలాగా తోటకూర చల్లుకునే పని దగ్గరే మొదలు పెట్టాలి. తమ్ముడికి బంగారం వస్తే పోనీలే, వాడు బాగుపడ్డాడని ఊరుకోకూడదు. చూడండి, నాకు కూడా కావాలని మొదలు పెడితే చివరికి ఇట్లా ఆల్రెడీ తనకు ఉండి కూడా తనకి పాద ఒకటి దొరికింది, ఆ ఇల్లు వాకిలి ఏవో ఉన్నాయి, గొడ్డు గోదా ఉన్నాయి, భారీ బోళ్ళు తెచ్చింది. ఇవన్నీ ఉన్నప్పుడు నీకెందుకు పక్కవాడితో పోటీ, తమ్ముడితోటి ఫోన్లే బతికిపోయాడు తమ్ముడు అని అనుకోవాలి కదా. అనుకోనందుకు వీడికి శాస్తి భగవంతుడు ఎలా చేశాడంటే, ఏ తోటకూర మహావృక్షం అయితే తమ్ముడికి డబ్బులు తెచ్చిపెట్టిందో అదే మహావృక్షం అయితే వీళ్ళ బాకెట్లో కూర్చుంది. సరే, కథ కంచికి మనం ఇంటికి. ఇంటికి ఈ కథ చెప్పండి, సరదాగా ఉంటుంది.